శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముమ్మర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవాలయంలో మరియు జిల్లా యంత్రాంగం యొక్క కోఆర్డినేషన్తో పూర్తి పనులను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెప్పోత్సవంకు సంబంధించినటువంటి లాంచ్ కూడా మరి గోదావరి ఒడ్డుకు చేరుకోవడం జరిగింది. వాటి ఏర్పాట్లలో అంశవాహనం కూడా తయారు చేస్తున్నాము. తర్వాత ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని అలంకరణ చేస్తూ వచ్చేటువంటి విఐపి భక్తులకు తర్వాత ఇతర భక్తులందరికీ కూడా కావలసినటువంటి సీటింగ్ ఏర్పాట్లు, తర్వాత వారికి ప్రసాదాలు వగైరా అవన్నీ కూడా తయారు చేసి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అందరికీ రామచంద్రస్వామి దర్శనం కలిగేటట్టు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీ స్వామివారి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా మొదటి 10 రోజులు కూడా పగలబత్తని, ఆ 10 రోజుల్లో దశావతార అలంకారాలు ఉంటాయి. 5వ తారీఖు నాడు తెప్పోత్సవం, 6వ తారీఖు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి, ఆ తదుపరి విశ్వరూప సేవ దాకా 22వ తారీఖు దాకా కూడా ఉత్సవాలు కొనసాగుతాయి. మధ్యలో భోగి, సంక్రాంతి సందర్భంగా రథోత్సవం ఉంటుంది. అలానే భోగి నాడు గోదా కళ్యాణ వైభవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా స్వామివారి సన్నిధిలో జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి ఆ స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానం తరఫున సాధారణంగా ఆహ్వానిస్తుంది.